Today is your last theory class. From tomorrow, you'll be entering into the field. Manishini control chese basic controls rende. Fear and greed. Fear greed ni control cheste mamul manishi. Ade greed fear ni dominate cheste criminal. One vital reminder, we are not criminals. But we have to understand the criminal way of thinking to understand the psychology of the criminal. Hello? Pooja. Kindly turn off your cell phone. Sorry, sir. Miranta 4 weeks lo thesis submit cheyali. I hope you're all working on that. With these words, I wish you all the best. హలో క్లాస్లో ఉన్నాన్రా. ఏంటి అంత ఇంపార్టెంట్? వాట్? సూర్య, డ్రింక్ చేసి డ్రైవ్ చేయొద్దని నీకెన్నిసార్లు చెప్పాను? అది నన్ను గుద్దేసినోడు కూడా చెప్పుంటే బాగుండేది. వాడు నీలాంటోడే అయి ఉంటాడు. ముందు బెట్టింగ్లు, నైట్ క్లబ్స్ ఆపి థీసీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది. 4 వీక్స్లోనే సబ్మిట్ చేయాలి, తెలుసా? నేను లేచి సరిగ్గా నడవడానికి మినిమం 6 వీక్స్ పడుతుంది అంటున్నారు డాక్టర్స్. ఇంకా నెక్స్ట్ ఈ సబ్మిట్ చేయడమే. హెల్ప్ చేయడానికి నేనున్నాను కదా, ఎందుకు టెన్షన్? ఇంతకీ నీ థీసీస్ ఏంటి? గాంధీ. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో కలకలం. సొంత కుటుంబానికి చెందిన ఇద్దరిని హత్య చేసిన నిందితుడు మోహన్ గాంధీ. ఆడిటర్ గాంధీ తన సొంత కుటుంబాన్ని దారుణంగా హత్య చేయడం వెనుక అసలు కారణమేంటి? 2 murders in Hyderabad created panic among the citizens. ఆకలేస్తుంది, భోంచేద్దామా? ఏంట్రా భోంచే. నాన్న, ఎక్కడైనా కన్న కూతుర్ని కూడా చంపడానికి ట్రై చేసేవాళ్ళు ఉంటారా? ఎందుకుండరు? కన్న కూతుర్నేంటి, భార్యని అమ్మని చంపేవాళ్ళు కూడా ఉంటారు. ఇదంతా దేనికోసం? ప్రపంచంలో ఇన్ని మర్డర్స్ జరుగుతున్నాయంటే ఓన్లీ బికాస్ ఆఫ్ మనీ. ఒక తండ్రి తన కూతుర్ని చంపడానికి వెంటపడ్డాడంటే వినడానికే భయం వేస్తుంది నాన్న. ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ అ ఫాదర్ లైక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. అమ్మ లేకున్నా ఇంత ప్రేమగా చూసుకుంటున్నావు. టైం అవుతుంది, గుడ్ నైట్. నాన్న గ్లాసెస్. నాన్న, అది నేను సెంట్రల్ జైల్లో ఒక ఇంపార్టెంట్ ఖైదీని కలవాలి. ఐ వాంట్ యువర్ పర్మిషన్. నో, ఇట్స్ టూ డేంజరస్. నేను వెళ్తున్నా. గేట్ ఓపెన్ చేయండి. ఓకే సార్. ఇదేనా గాంధీ? Mr. Gandhi? My name is Pooja. I'm a psychology student. మీతో కొంచెం మాట్లాడాలి. It's a part of my research, you know. Please, talk to me. I'm a criminologist. మనుషుల మాటలకే కాదు, మౌనానికి కూడా మీనింగ్ కనిపెట్టగలను. నీతో ఎలా మాట్లాడించాలో నాకు బాగా తెలుసు.
ఇక్కడికెందుకు? ఇదే మర్డర్ జరిగిన ప్లేస్. వాడిని మాట్లాడించడానికి ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని. అసలే పోలీసులు సీజ్ చేసిన ఇల్లు. జాగ్రత్త, ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అని. నేను చూసుకుంటా కదా. నువ్వు చూసుకోవడం కాదు, మీ నాన్నకు తెలిస్తే నన్ను చూసుకుంటాడు. ఏం కాదు కదా. చిన్ను, ఇది నా బొమ్మే కదా? అవును. నువ్వెవరు? పూజ, నేను మీ డాడ్కి ఫ్రెండ్ని. మా నాన్న ఎలా ఉన్నారు? మీ డాడీ బాగానే ఉన్నారు. నువ్వు ఎలా ఉన్నావో చూసి రమ్మని నన్ను పంపించారు. నేను లేనని నాన్న ఏడుస్తున్నాడా? లేదు, డాడీ లేరని ఏడవకుండా నిన్ను కూడా బుద్ధిగా చదువుకోమని చెప్పారు. నేను ఏడ్చానని నాన్నకి చెప్పొద్దు, మళ్ళీ నాన్న కూడా ఏడుస్తాడు. అవును, అసలు మీ డాడీ మీ మమ్మీని ఎందుకు చంపారు? డాడీ మీ ఫ్రెండే కదా, మీకు చెప్పలేదా? చెప్పారు. నీకేం చెప్పారో తెలుసుకుందామని. నాకెవ్వరికి ఏం చెప్పొద్దని చెప్పాడు. నన్ను మా నాన్న దగ్గరికి తీసుకెళ్తావా? తీసుకెళ్తాను. నాన్న, నాన్న. నాన్న. కూతురు వాయిస్ వినగానే నీ కాళ్ళు ఆగలేదు, నీ కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు. నువ్వు నీ భార్యను చంపావంటే మేము నమ్మాలా? నేను నీ కూతుర్ని కలిశాను గాంధీ. అందరూ అనుకున్నట్టు నీ కూతురు కళ్ళ ముందే తన తల్లిని చంపుంటే ఆ పాప కళ్ళల్లో నీ మీద అసహ్యం కనబడి ఉండేది. బట్ ఐ సీ నథింగ్ బట్ లవ్. నేను థీసిస్ కోసమే నిన్ను అప్రోచ్ అయ్యాను. కానీ నీ కూతుర్ని కలిసాక తన కోసం ఏదైనా చేయాలనిపించింది. ఆ వయసులో తల్లి లేకపోతే ఆ కష్టం ఏంటో నాకు తెలుసు. తన్ని చూస్తుంటే నన్ను నేనే చూసుకున్నట్టుంది. ప్లీజ్ టెల్ మీ, ఐ విల్ హెల్ప్ యూ. నువ్వు నాకు ఎలాంటి హెల్ప్ చేయలేవు. చేయగలను. మై ఫాదర్ ఇస్ డీజీపీ, స్టేట్ ఇంటెలిజెన్స్ చీఫ్. నీ కూతురు చెప్పింది మా నాన్న నేనెప్పుడు ఏం అడిగినా తెచ్చిస్తాడని. ఇప్పుడు నీ కూతురు నిన్ను అడుగుతుంది. నిజం చెప్పు ప్లీజ్. మా బాస్ అరెస్ట్ అయ్యారని 2 వారాల క్రితం నాకు కాల్ వచ్చింది. అలా కాదు, నీ గురించి పూర్తిగా తెలియాలి. ఫ్యామిలీ గురించి, లైఫ్ గురించి, ప్రొఫెషన్ గురించి. ఐ వాంట్ ఆల్ ద డీటెయిల్స్. చిన్నప్పటి నుంచి నాకు ఎవ్వరూ లేరు. నన్ను పెంచి పెద్ద చేసింది మా రాజశేఖర్ గారు. అందుకే ఆయనంటే నాకు చాలా గౌరవం. గుడ్ మార్నింగ్ సార్. విష్ చేయడం కాదు, వర్క్ చేయాలి. ఎస్ సార్. రెడ్డిస్ ల్యాబ్ ఆడిట్ రిపోర్ట్ అయిపోయిందా? అయిపోతుంది సార్. ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ ఫైనాన్షియల్ రిపోర్ట్ రెడీ చేసావా? చేస్తాను సార్. కొత్త స్టాఫ్ ఇండక్షన్ ఇచ్చావా? ఇస్తాను సార్. అన్ని అయిపోద్ది, చేస్తాను, ఇస్తానని అంత ఫ్యూచర్ టెన్స్ లో తప్పితే అయిపోయింది, చేశాను, ఇచ్చానని ఒక్క ఆన్సర్ కూడా పాస్ట్ టెన్స్ లో రాదా? వస్తాయి సార్. అదిగో మళ్ళీ ఫ్యూచర్ టెన్స్. సార్ ఇన్నిసార్లు టెన్స్ దీనికి ఏం తక్కువ లేదు. సార్ నా ఇంక్రిమెంట్ చూస్తాను, మరి నా లీవ్ అప్రూవల్ చేస్తాను, సార్ మరి నా ప్రమోషన్ ఇస్తాను. మీరన్నీ ఫ్యూచర్ టెన్స్ లో మాట్లాడుతున్నారు. నువ్వు ఏ టెన్స్ లో మాట్లాడితే ఆ టెన్స్ లో కౌంటర్ ఇవ్వాలి కదా. సరేగానే ఆర్ఆర్ క్లయింట్ వచ్చాడా? వచ్చారు సార్. ఫైనాన్స్ రిపోర్ట్ మేనేజ్ చేయమని చెప్తే గాంధీ దగ్గర పంపించాను. ఇది పాస్ట్ టెన్స్ సార్, పాస్ట్ టెన్స్. అక్కడ ప్రెసెంట్ టెన్స్ వాచిపోద్ది. నష్టాలు మూతపడే కంపెనీ ప్రాఫిట్ లో ఉందని షేర్ హోల్డర్స్ ని మోసం చేయటం తప్పు. ఫైనాన్షియల్ రిపోర్ట్ మార్చడం కుదరదు. ఎంత కావాలి? లేదా ముందు
ఇతను ఒక్కడే ఉన్నాడు హైదరాబాద్ లో, ఇంకెవరు లేరు. అనేదో అడిగాడు, చేస్తే చేస్తానని చెప్పాలి, లేకపోతే లేదనాలి. దానికి వైల్డ్ గా రియాక్ట్ అవ్వాలా? పని చేయమంటే ఎందుకు రియాక్ట్ అవుతాం? తప్పుడు పని చేయమన్నాడు కాబట్టి రియాక్ట్ అయ్యా. కోపం ఎక్కువైపోతుంది నీకు, ఇలా అయితే కష్టం. ప్రతి దానికి క్వశ్చన్ చేస్తే నాకు కూడా కష్టమే. ఇదే కంటిన్యూ అయితే ఉద్యోగం పీకేస్తాను. ఆ తర్వాత మీ ఇష్టం. కంపెనీ నాది. చైర్మన్ చైర్మన్ అయితే నాకేంటి, వాచ్మెన్ అయితే నాకేంటి? నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు నచ్చారు కాబట్టి మిమ్మల్ని బాస్ గా సెలెక్ట్ చేసుకున్నాను. బాగుంది సార్. ఇంటర్వ్యూలు చేసేది బాసులను సెలెక్ట్ చేయడానికి కాదు, ఎంప్లాయీని సెలెక్ట్ చేయడానికి. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పావు కాబట్టి నేను ఎంప్లాయీగా సెలెక్ట్ చేశాను. కరెక్ట్ క్వశ్చన్స్ అడిగారు కాబట్టి మిమ్మల్ని బాస్ గా సెలెక్ట్ చేసుకున్నాను. నాకు కనుక కాలింది అనుకోండి, తీసేసి కొత్త బాస్ వేసుకుంటాను. ఈ కాన్సెప్ట్ ఇంకా బాగుంది సార్. కొత్త బాస్ని సెలెక్ట్ చేసుకుంటా. కొత్త బాస్ని నీ సంగతి తర్వాత చెప్తాను. గాంధీ ఏంటే కొత్తగా 10 మంది ఎంప్లాయీస్ వచ్చారు, మీతో చిన్న ఫార్మల్ ఆయన ఏదో చెప్తాను చేస్తానని వెళ్ళిపోయాడు కదా. రేపటి దాకా కంపెనీలో ఉంటానో లేదో తెలియదు. ఆ ఇండక్షన్ ప్రోగ్రామ్ ఏదో నువ్వే చూసుకో. నువ్వే రేపు పోయేవాడికి వాళ్ళు వచ్చిన వాళ్ళకి కలవటం అవసరమా? తినరా తిను. ఖాళీగా తిరుగుతున్నోడికి జాబ్ ఇచ్చి జనరల్ మేనేజర్ చేశాను కదా, కొత్త బాస్ని తెచ్చుకుంటా. కొత్త బాస్ని ఇలా అయితే కష్టం, కంపెనీకి నష్టం అని 10 మందిలో తిడితే ఎలా ఉంటుంది నాకు? ఏంటి అన్నీనే తిట్టేశారా? చాలా హార్ష్ గా తిట్టారు తెలుసా? అయ్యమ్మా అయ్యో. ఇదిగో ఏదైనా ఉంటే ఇంటికి పిలిచి మాట్లాడాలి కానీ 10 మందిలో మాట అంటే పడేది లేదు మేము. చేస్తాం. అయ్యో నా ఫ్యామిలీకి నాకన్నా నువ్వే ఎక్కువైపోయావు. ఏంటి ఫ్యామిలీయా? వీకెండ్ వస్తే చిన్నింటికి వెళ్ళిపోతారు? ఇంట్లో మందు కొట్టడం కుదరట్లేదని ఏదో చిన్నెళ్ళు సెట్ చేసుకున్నాను రా బాబు. దానికి చిన్నెల్లో గిన్నెలు కాంట్రవర్సీ క్రియేట్ చేయకరా బాబు ప్లీజ్. ఆ మాత్రం కంట్రోల్ ఉంటే బెటర్. మళ్ళీ ఏమైనా అంటున్నారా? ఈసారి ఏమైనంటే నాకు ఫోన్ చెయ్యి. నువ్వు కొత్త బాస్ని వెతుక్కున్నట్టే నేను కూడా. అర్థమైంది అర్థమైంది. ఏదో వెనకేసుకొస్తున్నావు కానీ రేపు ఏదైనా అమ్మాయి తగులుకునేదాకానే ఈ రిలేషన్షిప్స్ అన్నీ. హలో రాజశేఖర్ గారు, అమ్మాయే కాదు పై నుంచి మా అమ్మ నాన్న దిగొచ్చిన మీ తర్వాతే. జాగ్రత్త బాయ్. ఏంటి అసలు ఒంటి మీద కండ లేకుండా వచ్చేస్తారు బరువు తీయడానికి. నువ్వేంటి ఆగిపోయావు? అసలే ముడతాను టైం లేదు. పదవదా నువ్వు పదవే. దూరం మాది అసలే మడి ఆచారం. ఎప్పుడు స్నానం చేసావో ఏంటో. మొన్న అంటున్నాడు విన్నావా? ఏంటి ఊరుకునేది? మామూలుగా లేదు, ఏదో చేసి పడేయాలి 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 పడేయాలి. అరే ఏమైంది బాబు? లే 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 లే. ఆర్ యు ఓకే? జాగ్రత్త. కూర్చో కూర్చో. ఒక్క నిమిషం. ఐ విల్ సెట్ ఇట్ రైట్. బ్రీత్ బ్రీత్ బ్రీత్. జస్ట్ వన్ మోర్ టైం. ఓకేనా? ఏంటి గురుజీ మీ చేతిలో ఏమైనా మ్యాజిక్ ఉందా? అంత మనం తినే ఆహారం బాబు. రా చెప్తా. చెప్పండి. మటను, చికెన్, మసాలాలు, మందు ఇవన్నీ మానేసి మొలకలు పచ్చి కూరగాయలు తింటే మన బాడీ కంట్రోల్లో ఉంటుంది. ఎవరిని వదిలేందాం గురుజీ? పిల్లల్ని బాబు, పిల్లల్ని. ఇంతకీ నీకెంతమంది పిల్లలు? 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు. ప్రస్తుతం నాకు పుట్టుబోయే పిల్లల తల్లిని వెతుక్కుని పని మీద ఉన్నాను గురుజీ. దొరికిందా? ఆల్మోస్ట్ దొరికేసినట్టే. పొద్దునే ఒక అద్భుతమైన ప్రకృతి స్త్రీని చూశాను. ప్రకృతి అంటే మామూలు ప్రకృతి కాదు గురుజీ. ఇలా మెడలా పైకెత్తి నడు ఇలా పక్కకి పెట్టి ఆ చీరకట్లో ఆ గ్యాప్ ఉంటుంది చూసారా? ఆ గ్యాప్ లో చేపెట్టి ఇలా నిలబడి ఉంటే ఆకాశం నుంచి నెలవంక కింది దిగినట్టుంది గురుజీ. కవిత్వం, నెలవంక, ప్రకృతి, పోయిటరీ పొంకొచ్చేస్తుంది గురుజీ. ఆధార్ కార్డులో కూడా అందంగా కనిపించే ఫేస్ అది. ఎవడో కన్నాడో కానీ గురుజీ మహారాజు కూడా ఏమంటాడు? పాపేమో కసక్కు, నేనైపోయా పసక్కు. పైగా లక్కేంటండి గురుజీ, పాప మన ఎదురు ఫ్లాటే. ఇంతకి నీ ఫ్లాట్ ఎక్కడ? రండి చూపిస్తాను.
అది అదిగో కనిపించే డీ బ్లాక్ ఏమంది. మాది అక్కడేనే. ఎప్పుడో మంచి టైం చూసుకుని ఆ కసక్కని ఆ ఫ్లాట్ నుంచి ఫ్లాట్ లోకి ఫసక్క లాగేస్తాను. ఏంటంటే 304కి తీసుకొచ్చాడు. కొంప తీసి ఆ కసకి కూతురా. ఇదేనా ఫ్లాట్ బాబు? చచ్చాను. ఇలా దొరికేసావేంటి? ఎదురింట్లో ఉండేది మనమేం తెలిస్తే వాగింది ఆడ కూతురు గురించి అని తెలుసు. హలో, నీదెక్కడ ఫ్లాట్? అంటే అది 1103 అంటే 11th ఫ్లోర్ పైన, బాగా పైన అనమాట. మీరు కనిపించారు కదండి. కన్ఫ్యూజ్ అయ్యా. వీడెవడో జంకీ గడ్లో ఉన్నాడు. బియర్ సీసాలు, పిజ్జా ముక్కలు, చికెన్ బొక్కలు. ఇలాంటి చెత్త తింటే దేనికి పనికి రాకుండా పోతాడు. కరెక్ట్ కరెక్ట్ గురుజీ. ఇదేంటి దరిద్రం చుట్టూ వైఫైలా తిరిగేస్తుంది. హలో బాబు. సార్, నువ్వు ఇలా అడ్డమైన గడ్డి తినకుండా పొద్దునే మొలకొచ్చిన విత్తనాలు, 4 మిరియాలు వేసిన రసం తాగు. వేడిగా ఆరోగ్యం ఎలా ఉంటుందంటే నువ్వు చూడు. మిరియాల రసం, మొలకెత్తిన విత్తనాలు రేపటి నుంచి ఫిక్స్ గురుజీ. ఫిక్స్ ఫిక్స్ అంతే. మీరు లోపలికి వెళ్ళండి. మీరు లోపలికి వెళ్ళి చెప్తాను. నేను ఇవాళ నుంచే స్టార్ట్ చేస్తున్నాను. పైకి వెళ్ళి రసం తీసే పనిలో ఉంటాను. మీరు లోపలికి వెళ్ళండి. మీరు లోపలికి వెళ్ళండి చెప్తాను. పాలు పొంగిచ్చేసారా? జంకీ అనే పేరు నీకు భలే సెట్ అయిందిరా. నువ్వు ఎదురింట్లోనే ఉంటావు తెలిస్తే ఏంటి ప్రాబ్లం? బాగుంది, లక్షణంగా ఉంది, నచ్చింది అని 2 మొక్కలతో ఆపేస్తుంటే ఏ ప్రాబ్లం ఉండేది కాదు. తెలుగు షేక్స్పియర్ లా పాటలుగా వర్ణించారంట సార్. కరెక్టే. కసక్కు, కత్తి, ఫిగరు, ఊరు బాబోయ్ మామూలు ఊరు మాస మాటలు కాదు. అప్పటికే పెద్ద ఇబ్బంది పడతానన్నాడు. ఆగేనా? ఆగలా. నోటి దోల. ఫ్లోలో X, XX, XXX డైలాగ్ కూడా సన్నీ లియోనా స్విమ్ చేశాడు సార్. నీకున్న నోటి దొరదకి ఎక్కడో దగ్గర ఇరుకుంటామని తెలుసురా. అయినా నచ్చిన అమ్మాయిని అంత పచ్చిగా ఎలా వర్ణించగలిగేవరా? లోపల ఫీలింగ్స్ ఎవరికైనా పచ్చిగానే ఉంటాయి. బయటే నవ్వు బాగుంది, క్యూట్ గా ఉంది, వాట్ అన్ యాటిట్యూడ్ అని కట్టింగ్లు ఎత్తారు. అది నాకు చేత కాదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను. ఎన్ని రోజులు ఎలా దాస్తావరా? ఇవాళ కాపుతా రేపైనా తెలియాలి. తెలిస్తే లోపు ఆ అమ్మాయిని గ్రిప్ లో పెట్టేసుకుంటాను. ఆ తర్వాత దాని బాబు ఎలా రియాక్ట్ అయినా చూద్దాం. ఏమవుద్దో, ఎలా ఎండవుద్దో మరి. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కొన్ని కీలకమైన పత్రాలు మీడియాలో బయటకు రావడంతో ఆ సంస్థ అప్పుల్లో కూరుకుపోయిందన్న ఊహాగానాల మధ్య ఆ కంపెనీ షేర్లు భారీ నష్టాన్ని చవిచూశాయి. సార్, కొత్త ఎంప్లాయ్ అంటే సార్ newindia.com కి పంపించాల్సిన మెయిల్ కి ఎస్ తగిలించి newsindia.com పంపించిందంట. తెలియక చేసింది పాపం. పాపం ఏంటి పాపం? కంపెనీ రెప్యుటేషన్ దొబ్బింది ఇక్కడ. ముందు అమ్మాయి పేరు మీద డిస్మిస్ ఆర్డర్ తీసుకుని రా, సంతకం పెడతాను. పంపించాయి. సార్, ఫస్ట్ డే జాబ్ కదా సార్, ఏదో టెన్షన్ తడబడి ఉంటుంది. చిన్న స్పెల్లింగ్ మిస్టేక్, జస్ట్ 1 లెటర్ సార్. 1 లెటరా? దాంతో పాటు నీ డిస్మిస్ ఆర్డర్ కూడా తీసుకుని రా, సంతకం పెడతాను. ఇద్దరు తోపేయండి. ఎస్ సార్, వెరీ రెస్పాన్సిబుల్ ఎంప్లాయీ. తన పేరు మీద ఇప్పుడే డిస్మిస్ లెటర్ టైప్ చేస్తాను వితౌట్ స్పెల్లింగ్ మిస్టేక్. ముందు అది ఏడు. ఇప్పుడు నేను చాలా హ్యాపీ తెలుసా. జాబ్ పోతే హ్యాపీనా? జాబ్ పోయింది కానీ లైఫ్ దొరికింది. వాట్? ఇంటర్వ్యూ అప్పుడు క్యారెక్టర్ దొరికింది. అపార్ట్మెంట్లో చేరినప్పుడు నేచర్ దొరికింది. ఇప్పుడైతే ఫ్యూచరే దొరికింది. ఇంకేం దొరికింది? క్యాబ్ దొరికింది. నాకు పిచ్చి దొరికింది. మీరు ప్యాక్ చేస్తుండండి, నేను ఇప్పుడే. ఏ బాబు, నువ్వేంటి ఇక్కడ? మీరేంటి గురూజీ ఎదురింటి నుంచి వస్తున్నారు? ఎందుకంటే నా ఇల్లు కాబట్టి. నువ్వేదో కన్ఫ్యూజ్ అయినట్టు. అంతే అంతే అంతే. కన్ఫ్యూషన్ లో మీ ఇల్లు అనుకుని ఎదురింటి డోర్ కొట్టేస్తున్నాను. కన్విన్స్ అయ్యారా గురూజీ? కన్ఫ్యూజ్ అయ్యా. చెప్పానుగా ఇక్కడ నీచుడు ఉంటాడు, ఆ జంకిగడని. లోపల నుంచి సౌండ్స్ వస్తాయి కానీ మనిషి మాత్రం కనపడు. నువ్వురా, మా ఫ్యామిలీని పరిచయం చేస్తాను రా. అలాగే. చంద్రకళ రా బాబు. నా భార్య చంద్రకళ, మా అమ్మాయి చిత్ర. అదే పొద్దున్న కలిసానన్నానే, ఈ అబ్బాయి. నమస్కారం అండి. గురూజీ ఏంటి సామాన్యంగా అన్ప్యాక్ చేయలేదా? అన్ప్యాక్ చేసాం బాబు, మళ్ళీ ప్యాక్ చేయాల్సి వచ్చింది. ఏమిటయ్యా బాంబు పేర్లట రియాక్షన్? చిల్. అమ్మాయి జాబ్ పోయింది అంతే. ఎలాగో పెళ్లిడికి వచ్చింది కదా అబ్బాయి. ఊరు వెళ్ళిపోయి మంచి సంబంధం చూసి పెళ్లి చేసేద్దాం. తీసుకొడతాను. మిమ్మల్ని కాదు ఆ ఉద్యోగం తీసేసిన
అయినా ఎవరైనా ఇలాంటి అమ్మాయిని ఉద్యోగం నుంచి తీసేస్తారేంటండి? ఎదవ ఎదవ ఎదవని మట్టి కొట్టుకుపోతాడు ముదనష్టపోయేదా. జస్ట్ స్పెల్లింగ్ మిస్టేక్ అండి, దానికి ఎవరైనా జాబ్ తీసేస్తారా? ఆ కంపెనీ పేరేంటి? ఆర్వి కన్సల్టెన్సీ. వాడెవడో జనరల్ మేనేజర్ అంట, మోహన్ గాంధీ అంట వాడి పేరు. దొంగ సచ్చినోడు. వాడిని కలిసి అప్పుడు చెప్తా వాడి సంగతి. వాడిని మాత్రం వదలొద్దు. గాంధీ పేరు పెట్టుకున్న బిన్లాడన భయాడు. నా శాపం ఊరికే పోదు. లైఫ్ లో వాడికి ఏది కావాలో అది దొరకదు. తదాస్తు. అన్ని శాపాలు ఎందుకు లేని గురుజీ, వాడి పాపని వాడే పోతాడు. ఈ మాత్రానికి ఊరు వెళ్ళిపోవాలా? మా ఫ్రెండ్ కంపెనీలో జాబ్ ఉంది, రేపు మీ అమ్మాయి అక్కడ జాయిన్ అవుతుంది. మీరు ఇంకేం మాట్లాడకండి, ఇది ఫిక్స్. ఇంకేం వద్దులే బాబు. మా అమ్మాయిని ఊరికి తీసుకెళ్లి మంచి సంబంధం చూసి పెళ్లి ఫిక్స్ చేసేస్తా. ఆడినేగా యా వాడినే కరెక్ట్ గా క్యాచ్ చేశారు. వాడినే మండే మార్నింగ్ వచ్చి పిక్ చేసుకుంటాను. 9 కల్లా రెడీగా ఉండండి, లేదంటే వర్జం వచ్చేస్తుంది. రేపు వాకింగ్ లో కలుద్దామండి. ఓకే బాబు. అన్నట్టు అడగడం మర్చిపోయాను, నీ పేరేంటి బాబు? మోహన్ గాంధీ. గాంధీయా? ఏంటి అంటే మోహన్ గ్రంథి, గ్రంథి మోహన్ కుమార్. అంటే నార్త్ ఇండియన్స్ లాగా పేరు వెనక సరణం పెట్టుకుంటారు కదా, అలా అనమాట. సిచ్యువేషన్ డిమాండ్ చేయటం వల్ల నేను కూడా అదనమాట. మీరు కన్విన్స్ అయ్యారు కదా? కన్ఫ్యూజ్. అబద్ధం అని కన్ఫర్మ్ అవ్వకపోతే చాలు. ఉంటానండి, మండే రెడీగా ఉండండి. వస్తాను గురూజీ. సార్ 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 ఏం సార్ ఈరోజు అప్డేట్ ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు? చెప్పండి సార్, ఏం జరిగిందో చెప్పండి సార్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నీ క్యూరియాసిటీ తగలయ్యా, చచ్చేగానే మాట్లాడలేవా? సార్ ఫాదర్ దగ్గరేమో ఫ్లాట్ నెంబర్ దాచిపెట్టారు, అమ్మాయి దగ్గరేమో ఐడెంటిటీ దాచిపెట్టారు. ఇప్పుడు అమ్మ దగ్గర ఏం దాచిపెట్టాల్సి వస్తుందో కొంచెం చూసుకోండి సార్. ఏదో డాన్స్ చేసాం అనుకో, టోటల్ గా ఉద్యోగం కట్ చేసి పారేస్తా, జాగ్రత్త. అంత లేదు సార్. రేపటి బ్రేకింగ్ న్యూస్ కోసం వెయిటింగ్ సార్. రోజు నైట్ మీరు ఒక ఉడకబెట్టిన దోసపండు తిని పడుకుంటే పొద్దునే వెరీ వెరీ స్మూత్ గా పని అయిపోతుంది. వెస్టర్న్ కమోడ్ ఎంతసేపు కారిడోర్ అని సస్తాడు ఈ ముసలోడు, లోపలికి వెళ్ళి దుబ్బించుకోవచ్చుగా. మన బతుక్కి ఇది ఒకటే తక్కువ అనుకున్నాం. ఎవడే ఏ టైంలో పైపెత్తున్నాడు? అమ్మో దొంగ దొంగ దొంగ! ఎక్కడ మీరు? వాళ్ళమ్మ చూసేసిందా? ఏంటి ఆ నవ్వేంటి? మీకు తెలుసో తెలియదో మీలో ఒక పెద్ద సైకో ఉన్నాడు తెలుసా? ఆవిడ చూసింది నా ఫేస్ కి, అది నా బ్యాక్ ని. బ్యాక్ చూడమే సార్, చూడాల్సినంత ఫ్రంట్ కదా. ఎరా డిసప్పాయింట్ అయ్యావా? ఈ ఆఫీస్ లో సాడిస్టులు బాగా ఎక్కువైపోతున్నారు. అబ్బా చూడాల్సినంత ఫ్రంట్.